మన కింద ఎవరైనా శ్రామికులు పనిచేస్తే ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలను అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమ తగ్గించాలి. పని ఎక్కువ చెప్పకూడదు. మనకి ఇక్కడంటే కాదు మన యొక్క గల్ఫ్ దేశంలో చూసుకుంటే చాలామంది ఇక శ్రామికులకి ఎక్కువ శ్రమ కలిగిస్తూ ఉంటారు. కానీ మనకి దేవుడు చెప్తున్నాడు శ్రామికులకి శ్రమ తగ్గించమని. ఎవరైతే మన కింద ఎవరైనా పనిచేసినా, ఎవరైనా ఉన్నా, అలాగే ఒక భర్త అయినా, ఒక భార్య ఉపవాసం ఉంటే, అలాగే పిల్లలు ఎవరైనా ఉపవాసం ఉంటే తల్లిదండ్రులు వాళ్ళకి పని తగ్గించుకోవాలి. పని తగ్గిస్తూ చెప్పాలి. అలాగే ప్రయాణికులకి ఉపవాసం ఇది చేయలేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ రోజు ఉండే చాలా ప్రయాణాలు చేస్తున్నాం. ఈ రోజుల్లోనే ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నాం. చూడండి దేవుడు ప్రయాణికులకి అలాగే అనర్హత ఉన్నోళ్ళకి వృద్ధులకి ఉపవాసాన్ని విధి చేయలేదు. మనం దీన్ని గమనించి ఎవరైనా మన శ్రామికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మనం శ్రమ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.